హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇవాళ కొన్ని వర్బ్స్ రాశానండి. అన్నీ చనిపోవడానికి సంబంధించి రాశాను. మనం తెలుగులో కూడా ఎవరైనా చనిపోతే పోయారని అంటాము, స్వర్గస్థులయ్యారంటాము, తుదిశ్వాస విడిచారంటాము, పరమపదించారంటాము. ఇలా రకరకాల పద్ధతుల్లో చనిపోవడం గురించి మాట్లాడుకుంటాం. అలానే ఇంగ్లీష్లో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిని ఏంటో చూద్దాం. అన్నీ ఒకే చోట రాశాను. ఇందులో మొదటిగా డై, రెండవది డై ఆఫ్, మూడవది డై ఫ్రమ్, నాలుగోది యాక్చువల్గా డై ఎఫ్. ఇక్కడ రాయలేదండి, చివరిగా చెప్తాను. పాస్ అవే, ఎక్స్పైర్. ఇక్కడ చూడండి, ఎక్స్పైర్ అని చదువుతూ ఉంటాం మనం సాధారణంగా. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందేమో ఐ ఉంది. ఎప్పుడైనా ఇంగ్లీష్ పదంలో ఆర్ కనిపిస్తూ ఆరు ముందు వావెల్ ఏదైనా వస్తే, అంటే ఏ కావచ్చు, ఈ కావచ్చు, ఐ కావచ్చు, ఓ కావచ్చు, యూ కావచ్చు, కనిపిస్తే ఆర్ని సైలెంట్ చేస్తూ చెప్తాం. ఏఐయా, ఏయా, ఎఫ్ఐఆర్ఈ, ఫైయా, ఎన్ఈఏఆ, నియా, డిఈఏఆ, డియా, టైగా, ఫ్లవర్, సెమిస్టా, మినిస్టా, బ్రదర్, యాక్టర్, రన్న, ఆర్యుఎన్ఎన్ఈఆర్, రన్న. అలానే ఇక్కడ ఎక్స్పైర్. మొదటగా కమింగ్ టు ద టాపిక్ హియర్, డైడ్. చనిపోవు. లాట్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఇన్ దట్ యాక్సిడెంట్. ఆ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. లాట్స్ ఆఫ్ సోల్జర్స్ డైడ్ ఇన్ ద వార్లో చాలామంది సైనికులు చనిపోయారు అని అంటున్నానండి. రైట్. ఇఫ్ యూ డోంట్ వాటర్ టు ద ప్లాంట్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ద ప్లాంట్స్ విల్ డై. మీరు చాలా రోజుల పాటు మొక్కలకు నీళ్లు పోయకపోతే అవి చనిపోతాయి. ఇలా చనిపోవడానికి సంబంధించి చెప్పుకోవచ్చు. బోత్ డ్రైవర్ అండ్ క్లీనర్, బోత్ ద డ్రైవర్ అండ్ ద క్లీనర్ డైడ్ ఇన్ ద యాక్సిడెంట్. ఆ ప్రమాదంలో డ్రైవర్ మరియు క్లీనర్ ఇద్దరు కూడా చనిపోయారు. నెక్స్ట్ అండి, రెండో పదం చూద్దాం. చూడండి, డైడ్ ఆఫ్. సాధారణంగా డై ఆఫ్ అంటే ఎప్పుడైనా జబ్బుతో చనిపోతే డై ఆఫ్ అంటారు. లాట్స్ ఆఫ్ విమెన్ డై ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్. ప్రతి ఏడాది ఇండియాలో క్యాన్సర్తో చాలామంది చనిపోతూ ఉన్నారు. లాట్స్ ఆఫ్ చిల్డ్రన్ డైడ్ ఆఫ్ మలేరియా ఫీవర్ డ్యూరింగ్ లాస్ట్ రైనీ సీజన్. గత వర్షాకాలంలో చాలామంది పిల్లలు మలేరియాతో చనిపోయారు అని అంటున్నాను. ఇలా జబ్బుతో చనిపోతే డై ఆఫ్ అంటారండి. రైట్. మరి ఇకపోతే డై ఫ్రమ్ అంటే ఏంటి? ఓకేనా, ఇంటర్నల్గా జబ్బులు కాకుండా ఎక్స్టర్నల్గా ఏమైనా అయితే డై ఫ్రమ్ అంటాను. అలాగే జబ్బుతో చనిపోయినా కూడా డై ఫ్రమ్ అని అనొచ్చండి. లాట్స్ ఆఫ్ విమెన్ డై ఫ్రమ్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్. ఇండియాలో చాలామంది ఆడవాళ్ళు క్యాన్సర్తో చనిపోతున్నారు ప్రతి ఏడాది అని అంటున్నానండి. అలానే అదే డై ఫ్రమ్ని ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. ద సోల్జర్ డైడ్ ఫ్రమ్ వూండ్స్ ఇన్ ద వార్. అతను వార్లో జరిగిన వూండ్స్ ఏవైతే గాయాలు ఏవైతే వాటి నుంచి చనిపోయాడు. ఏ పర్సన్ డైడ్ ఫ్రమ్ స్నేక్ బైట్. పాము కుట్టడం వల్ల చనిపోయాడు అని చెప్పడానికి అలా అంటారండి. అంటే జబ్బులు అయితే కనుక డై ఆఫ్ అని అంటాము. డై ఫ్రమ్ అంటే జబ్బుతో పాటుగా ఏవైనా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. ద పేషెంట్ డైడ్ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ బ్లడ్ లాస్. ద పేషెంట్ డైడ్ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ బ్లడ్ లాస్. రక్తం పోవడం వల్ల చాలా రక్తం పోవడం వల్ల పేషెంట్ చనిపోయాడు. ఏ పర్సన్ డైడ్ ఫ్రమ్ స్నేక్ బైట్ అంటే పాము కుట్టడం వల్ల చనిపోయాడు. ఓకేనా. లాట్స్ ఆఫ్ చిల్డ్రన్ డైడ్ ఫ్రమ్ స్టార్వేషన్. ఆకలితో చాలామంది చనిపోయారు అని చెప్తున్నాను. ఇలా గాయాలతో లేకపోతే ఎక్స్టర్నల్గా స్నేక్ బైట్ కావచ్చు, కరెంట్ షాక్ కావచ్చు, మన జబ్బులు కాకుండా ఎక్స్టర్నల్గా వచ్చే వాటికి కూడా ఈ డై ఫ్రమ్ వాడతామండి. ఓకేనా. పాస్ అవే అంటే పాస్ట్ అవే. స్వర్గస్థులగు అంటే గౌరవప్రదంగా స్వర్గస్థులయ్యారు, పరమపదించారు. మై గ్రాండ్ ఫాదర్ passed away at the age of 70 years. మా తాతగారు 70 ఏళ్ల వయసు వద్ద స్వర్గస్థులయ్యారు, చనిపోయారు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ద వెటరన్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు passed away. ఈ మధ్య ఇన్ ద రీసెంట్ పాస్ట్ ద వెటరన్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు హ్యాస్ passed away. రైట్. ఈ మధ్య వెటరన్ యాక్టర్ అంటే సీనియర్ నటుడు పరమపదించారు, స్వర్గస్థులయ్యారు. ఇలా చెప్పుకునేటప్పుడు పాస్ అవే అని అంటామండి. నెక్స్ట్ అండి, ఎక్స్పైర్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పైర్, ఇట్స్ ఎక్స్పైర్డ్. లాస్ట్ ఇయర్ హిస్ ఫాదర్ ఎక్స్పైర్డ్. రైట్. గత ఏడాది తన తండ్రి చనిపోయారు అని చెప్తున్నాను. ఓకేనా. చనిపోయారు, తుది శ్వాస విడిచారు, ఇలాంటి వాటికి చూడండి. ఓకేనా. గౌరవప్రదంగా చెప్పాలంటే పాస్ అవే, ఎక్స్పైర్.
అలాగే ఈ ఎక్స్పైర్ని డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, వీసా ఎక్స్పైర్ అయిపోయింది, ఇలా చెప్తాం కదా. మై డ్రైవింగ్ లైసెన్స్ విల్ ఎక్స్పైర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. వచ్చే ఏడాది నా డ్రైవింగ్ లైసెన్సు చెల్లుబాటు అయిపోతుంది. ఓకేనా. యువర్ సబ్స్క్రిప్షన్ హ్యాస్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారండి, ఏదైనా సినిమాలు చూడడానికో ఏమో ఉన్నాయి కదా ఓటీటీలు, అవి చెప్తాను. యువర్ సబ్స్క్రిప్షన్ హ్యాస్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. మీ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ చెల్లుబాటు తేదీ దాటిపోయింది అని అంటున్నాను. ఇలా ఎక్స్పైర్ అంటే చనిపోవడానికి చెప్పుకోవచ్చండి. అలాగే చెల్లుబాటు తేదీ అయిపోయింది, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏదైనా టర్మ్ ప్లాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ as ఎక్స్పైర్. నెక్స్ట్ వర్డ్ అండి కిక్ ద బకెట్. ఇక్కడ చూడండి ప్లేస్లోకి ఇలా రాశారు, కిక్ ద బకెట్, కిక్డ్ ద బకెట్. ఇక్కడ చూడండి ఈడీని టాలా చదవాలి. ఇక్కడ V1లో కాతో ఎండ్ అయిందండి. ఎలాగా సిఓ ఓకే కుక్, ఎల్ఓ ఓకే లుక్, ఎల్ఏసికే ల్యాక్. ఇలా కా శబ్దంతో ఎండ్ అయిన వర్డ్స్కి ఈడీ చేర్చినప్పుడు లేదా డి చేర్చినప్పుడు లేదా ఐఈడి చేర్చినప్పుడు ఆ చేర్చిన టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఠాలా చెప్పాలి. ఎలాగా సిఓ ఓకే కుక్, సిఓ ఓకే ఈడి కుక్డ్, నాట్ కుక్డ్. ఎల్ఓ ఓకే లుక్, ఎల్ఓ ఓకే ఈడి లుక్డ్. ఎల్ఏసికే ల్యాక్, ఎల్ఏసికే ఈడి ల్యాక్డ్. టిఏఎల్కే ఠోక్, టిఏఎల్కే ఈడి ఠోక్డ్. ఏఎస్కే ఆస్క్, ఏఎస్కే ఈడి ఆస్క్డ్. పిఎస్సికే ప్యాక్, పిఎస్సికే ఈడి ప్యాక్డ్. లుక్ లుక్డ్, లైక్ లైక్డ్, ఆస్క్ ఆస్క్డ్, కుక్ కుక్డ్, ప్యాక్ ప్యాక్డ్. అలానే కిక్ ద బకెట్, కిక్డ్ ద బకెట్, కిక్డ్ ద బకెట్. అంటే ఎప్పుడైనా హాస్యాస్పదంగా బకెట్ తన్నేశారు, టప్పా కట్టేశారు, పోయాడు, ఇలా చెప్పేటప్పుడు ఈ మాటను ఉపయోగిస్తారండి. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కిక్డ్ ద బకెట్ లాస్ట్ నైట్. ముత్తాత, తాత యొక్క తండ్రిని ముత్తాత అంటాం కదా, ఇంగ్లీష్లో గ్రేట్ గ్రాండ్ ఫాదర్. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కిక్డ్ ద బకెట్ లాస్ట్ నైట్. ఇలా గత రాత్రి బకెట్ తన్నేశాడు అని చెప్పాలి, హాస్యాస్పదంగా చెప్పేటప్పుడు అలా అంటామండి. నెక్స్ట్ అండి బ్రీద్, బ్రీద్ యువర్ లాస్ట్, బ్రీద్ యువర్ లాస్ట్. బ్రీద్ తుది శ్వాస విడుచు. ద సోల్జర్ బ్రీద్ హిస్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్. ద సోల్జర్ బ్రీద్ హిస్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ భూమిలో ఆ సోల్జర్ తన తుది శ్వాస విడిచారు. The old man breathed his last in the hospital peacefully. ఓకేనండి. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా తన తుది శ్వాస విడిచారు అని చెప్పేటప్పుడు. నెక్స్ట్ అండి మనం ఎర్లియర్ చెప్పుకున్నాం కదా మొదట్లో డై, డై ఆఫ్, డై ఫ్రమ్. ఇప్పుడు డైఫా. డైఫర్ అంటే చనిపోవడం, అంటే ఎవరి కోసమైనా చనిపోవడం, నమ్మకాలతో చనిపోవడం. అలాగే ఈ డైఫోకి మరొక అర్థం ఏంటంటే పడి చచ్చిపోవడం, అంటే అతిగా ఇష్టపడ్డాన్ని డైఫా అంటారండి. మొదటి మీనింగ్ చూద్దాము. డైఫా అంటే ఏంటండి, ఎవరి కోసమైనా చనిపోవడం. లాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ డైడ్ ఫర్ ఇండిపెండెన్స్. లాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, చాలామంది స్వతంత్ర సమరయోధులు మన ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం కోసం చనిపోయారు అని అంటున్నానండి. లాట్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఫర్ ఇండిపెండెన్స్. రైట్. ఐ డై ఫర్ చాక్లెట్స్. నేను చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, పడి చచ్చిపోతా. చాక్లెట్స్ అంటే దాని అర్థం అది. ఐ డై ఫర్ యూ, నేను నీకోసం చచ్చిపోతా అంటే మీరంటే నాకు అంత ఇష్టం. అలా ఐ డై ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ భాష కోసం పడి చచ్చిపోతాను, నాకు చాలా ఇష్టం అని చెప్పేటప్పుడు డైఫా అంటే ఏంటండి, ఇలా ఎవరి కోసమైనా చనిపోవడము, చాలా ఇష్టంతో ఇది ఉండటాన్ని కూడా డైఫా అంటారండి. డైఫర్ అంటే ఏంటండి, ఎవరి కోసమైనా చనిపోవడము, అతిగా ఇష్టపడ్డాను. దీస్ డేస్ స్టూడెంట్ డై ఫర్ మొబైల్ యూసేజ్. ఈ ప్రజెంట్ డేస్లో స్టూడెంట్స్ అంతా కూడా మొబైల్స్ అంటే పడి చచ్చిపోతారు. రకరకాల ఫోన్లు మారుస్తూ ఉంటారు, లక్షలు పెట్టి ఫోన్లు కొంటూ ఉంటారు, చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలా చాలా ఇష్టపడ్డాన్ని డైఫా అంటారు. ఐ డై ఫర్ మూవీస్, ఐ డై ఫర్ చాక్లెట్స్, ఐ డై ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇలా చెప్పచ్చు. మీరంటే చాలా ఇష్టం అని చెప్పాలంటే ఐ డై ఫర్ యూ, మీరంటే చాలా ఇష్టం అని చెప్పడానికి అలా చెప్పచ్చు. సకమ్, SUCCUMB.
చూడండి ఎస్యు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. ఇదేంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఏంటంటే ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఎంబీ అనే స్పెల్లింగ్ ఎం లెటర్ బి లెటర్ పక్కన వచ్చి చివరిగా వస్తే చాలాసార్లు బి సైలెంట్ లెటర్ అవుతుంది. ఇక్కడ SUCCUMB సకం అని చదవాలి. బి సైలెంట్ లెటర్, బి చదవక్కర్లే. అలా చాలానే ఉన్నాయి. WOUMB ఊమ్, COMB కూమ్, THUMB తమ్, TOMB టోమ్. కూంబ్ అంటాం, దువ్వెన అని అనడానికి కూంబ్ అని అంటాము, కానీ దాన్ని ఎలా చెప్పాలి? కూమ్. BOMB బాంబ్ కాదు, బాంబ్. THUMB తమ్, ఓకేనా? థమ్స్ అప్, అందుచేతనే థమ్స్ అప్ అంట, థంబ్స్ అప్ అని అనం కదా. Whenever we have MB at the end of any English word, majority of the times, most of the times, the B is a silent letter. ఇక్కడ ఏంటి? సకం అంటే సకం చనిపోవు. అలాగే టెంప్ట్ అయిపోవడం అంటే లొంగిపోవడం, అంటే లంచానికి లొంగిపోవడం, ఏదైనా చెడుకి లొంగిపోవడాన్ని సకం అంటారు. ఈ సకం తర్వాత 2 పెట్టాల్సి వస్తుందండి. 2 పెట్టాలి. 2 రాసాను ఇక్కడ, మీరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. సకమ్ టు అంటే చనిపోవడం అండి. ఎలా చనిపోవడము? దెబ్బలకి కానీ, గాయాలకు కానీ, కత్తిపోట్లకు కానీ లొంగిపోయి చనిపోవడం. యాక్సిడెంట్ జరుగుతుంది, తీవ్రంగా గాయపడతారు, అప్పటికి ప్రాణం ఉంటుంది, కానీ లేటర్ ఆన్ వాళ్ళు వాటి వల్ల, ఆ గాయాల వల్ల బాధపడుతూ చనిపోతారు. అలా చనిపోయినప్పుడు సకమ్ టు ఇంజురీస్ అంటారు. ఇన్ దిస్ యాక్సిడెంట్ లాట్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఆన్ ద స్పాట్ అండ్ ఎ ఫ్యూ పీపుల్ ఇంజర్డ్ సివియర్లీ. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇన్ దిస్ యాక్సిడెంట్ లాట్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఆన్ ద స్పాట్, ఎ ఫ్యూ పీపుల్ ఇంజర్డ్ సివియర్లీ. ద పీపుల్ హూ ఇంజర్డ్ సివియర్లీ విల్ సకమ్ టు ఇంజురీస్ సూన్. ఓకేనా? ఈ ప్రమాదంలో చాలామంది ఆన్ ది స్పాట్ చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎవరైతే తీవ్రంగా గాయపడి ఉన్నారో వాళ్ళు త్వరలోనే చనిపోతారు. డాక్టర్స్ చెప్తారండి ఇలాగ సకమ్ టు ఇంజురీస్ అని చెప్పేసి. అలానే ఈ సకమ్ టు ఇంజురీస్ ద పర్సన్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ సకమ్ టు స్టాబింగ్స్. కత్తిపోట్లకి ఏదైతే ఉందో కత్తిపోట్లకు గురి అయ్యాడు అతను ఈ ఇన్సిడెంట్లోని. అంటే కొట్లాట ఇలా ఉన్నాయి కదా, ఈ కొట్లాటల సమయంలో పొడుచుకోవడంలో హాస్పిటలైజ్డ్ అవుతారు. హాస్పిటలైజ్ అయిన తర్వాత ఆ కత్తిపోట్లకి, ఆ గాయాలకి మెల్లమెల్లగా తర్వాత చనిపోతారు. అలా చనిపోవడాన్ని సకమ్ టు స్టాబింగ్స్ అంటారు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే సకమ్ టు అనే మాట ఏంటంటే దేనికైనా లొంగిపోతే, లంచానికి కానీ, ఇచ్చిన ఫుడ్కి కానీ, ఏదైనా ఒక తప్పు పని చేయడానికి కానీ, ఏదైనా పని చేయడానికి కానీ. గవర్నమెంట్ అఫీషియల్స్ షుడ్ నాట్ సకమ్ టు బ్రైబ్. ప్రభుత్వ అధికారులు అనేది ఈ లంచాలకి లొంగిపోకూడదు అని అంటున్నానండి. ఓకే, ద స్మాల్ కిడ్ సకమ్ టు చాక్లెట్కి లొంగిపోయాడు. ఏదో చెప్పమని చెప్పాము, చేయలేదు, చాక్లెట్ ఇచ్చి చేసేసాడు అనమాట. చాక్లెట్ ఇచ్చేస్తే ఇలా చెప్పుకోవచ్చు. మనం ఇవాళ ఏం చూసామండి? చనిపోవడానికి సంబంధించి డై ఆఫ్, డై ఫ్రమ్, డై ఫర్, పాస్ అవే, కిక్ ద బకెట్, సకమ్, బ్రీద్ లాస్ట్, ఇలా అన్నీ చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చంపడం అంటే పథకం ప్రకారం చంపడం, మర్డర్ చేయడం, ఇలాంటివన్నీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please like my video here. Alane, I'm gonna start a batch, I mean to say an online batch very soon. If you are interested for learning language, you can contact me on my number. Thank you so much watching my video here.